అన్నా నా పరిచర్య చూడాలంటే రండన్నా. రాత్రి కొత్తగూడెం మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్నానన్నా. జిమ్మికులు చేసుకొని బతకాల్సిన పని లేదన్నా. 25 నువ్వు కాకినాడ వస్తున్నావు కదా, నన్ను కొత్తగూడెం రండి అన్నయ్య అని పిలిచావు కదా. కొత్తగూడెం రండి అన్నయ్య, నేను ఎలా పరిచయం చేస్తున్నానో చూడండి. ఏడ్ చేసావు అనవసరంగా. ఏడవక నాన్న, నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు ఎందుకు ఏడ్ చేస్తావు? నేను ఏమైనా తిట్టానా కొట్టానా? నేను సరిదిద్దుకోమని ప్రేమగా చెప్పాను. నేను నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు నాన్న, ఇందులో వచ్చి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు అని చెప్పాను. నువ్వు ఏడాల్సిన పని లేదు నాన్న, నువ్వు ఏడకు. నేను కాకినాడ వస్తాను 25వ తేదీ. నాకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి 25వ తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్కి. ఐ కమ్ దేర్. నేను అందరం వేదిక మీద కూర్చున్నాం. నువ్వు చేయనా నా కళ్ళ ముందు. నేను వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని కుంటివారిని తీసుకొస్తాను. చిన్న కుంటివారికి గుడ్డివారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను. నీకు కూడా నేను ఒక 5 లక్షలు ఇస్తాను. నువ్వు ఒక్క స్వస్థత చేయనా చాలు, చూస్తాను. యేసు ప్రభు చేసినట్టుగా, అపోస్తలుడు మనకి మాదిరి ఉంచిపోయినట్టుగా, ఆ మాదిరిలో బైబిల్ క్రమంలో ఒక అద్భుతం చేసి చూపించిన విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నాడు. విజయప్రసాద్ రెడ్డి, నీవు అమ్మ తేజ ఏదో చేస్తున్నాడని, ఏదో తప్పు చేస్తున్నాడని నీవు కౌంటర్లు వీడియో చేస్తున్నావు. విజయప్రసాద్ రెడ్డి, నీవు జాగ్రత్త. నీవు మట్టి కొట్టుకుపోతావు. విజయప్రసాద్ రెడ్డి, నీవెవరితోనే పెట్టుకో, సేవకులతో పెట్టుకుంటే నీవు మట్టి కొట్టుకుపోతావు. ఎందుకంటే అమ్మ తేజ ఒక దేవుని సేవకుడు. నీవలే ప్రార్థన లేకుండా, నీవలే స్వస్థత లేకుండా, నీవలే అద్భుతాలు చేయని వ్యక్తి కాదు అతను. అమ్మ తేజ అనే వ్యక్తి యేసుక్రీస్తు నామమున స్వస్థతను చేస్తుంటే, అమ్మ తేజ అనే వ్యక్తి యేసుక్రీస్తు నామమున సేవ చేసుకుంటూ ఉంటే, ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు, వీడికి ప్రార్థన లేదు. విజయప్రసాద్ రెడ్డికి ప్రార్థన అనేది లేదు. ఏదో కరుణాకర్ గడితోనూ కొంతమందితో డెబిట్కి వెళ్ళి వాళ్ళతో డెబిట్ చేసినంత మాత్రాన, నువ్వు పెద్ద సేవకుడు అయిపోవు. విజయప్రసాద్ రెడ్డి, వారు సేవ చేస్తున్నారు, వారికి అడ్డుగా వెళ్ళినట్టయితే నువ్వు చూడు మట్టి కొట్టుకుపోతావు. నీ వంశేవలు కూడా ఉండదు. విజయప్రసాద్ రెడ్డి, నేను చెప్తున్నా భాగ్యను, నీవు క్రైస్తవులతో పెట్టుకుంటున్నావు. నువ్వు పెట్టుకోవాలనుకుంటే లలిత్ కుమార్ గారితో పెట్టుకో. నువ్వు పెట్టుకోవాలనుకుంటే రాధా మనోహర్ గారితో పెట్టుకో. నువ్వేదైనా పెట్టుకోవాలనుకుంటే వాడు కరుణాకర్ గారితో పెట్టుకో. వారిని వదిలిపెట్టేసి, ఎందుకంటే నీకు దశంభాగాలు వచ్చేది హిందువుల వల్లనే వస్తున్నాయి నీకు దశంభాగాలు. అందుకని లలిత్ కుమార్ గారితో నువ్వేం పెట్టుకోవు. వాడితో నువ్వు అసలుకి ఒక్క వీడియో చేసినట్లు నేను చూసినా, ఒక్క వీడియో కూడా లేదు లలిత్ కుమార్ గారితో. నువ్వు వాడికి కౌంటర్ వీడియో చేసినట్లుగా లలిత్ కుమార్కి ఒక్క వీడియో చేసావు నువ్వు. నేను ఒక్కటి కూడా చూడలా. ఎందుకంటే నువ్వు చేయవు. నువ్వు చేస్తే నీకు దశంభాగాలు, హిందువుల దగ్గర దశంభాగాలు రావు. కాబట్టి నీవు అమ్మ తేజ జోలికి పోవద్దు. ఒకవేళ అమ్మ తేజ జోలికి పోయినవంటే అతను దేవుని సేవకుడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. నీవు స్వస్థతలు కావాలా, నీకు అద్భుతాలు కావాలా, చేయమంటావా? దేవుడే చెప్పాడు కదా, నీకేం కళ్ళెమల దొబ్బునియా విజయప్రసాద్ రెడ్డి? నీ దేవుడైన యెహోవాని శోధించరాదు అని చెప్పాడు. ఏం కళ్ళెమలు పోయినాయి నీకు? నీ ఎదురుగా చేయాలా స్వస్థతలు? ఎవడు చెప్పింది? బైబిల్లో ఉన్నంత మాత్రాన మీరు పాములను త్రొక్కుదురు అని చెప్పాడు దేవుడు. అంటే తొక్కడం కాదు అది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఒక సర్పము కరిచినప్పుడు, ఒకవేళ కరిచినా సరే, పౌలు గారిని కరుస్తుంది సర్పము, పౌలు గారికి ఏం జరగల. అదే విధముగా సేవకుడికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు. దాన్ని బట్టి మనం పాములు తొక్కడం అంటే తొక్కడం కాదు. స్వస్థతను నీ ఎదురు చేయమంటున్నావు. నీకేమైనా అసలుకి బుద్ధి ఉందా? నువ్వు తినేది అన్నం తింటావా, పెంట తింటున్నావా? విజయప్రసాద్ రెడ్డి, నువ్వు ఏం తింటున్నావు? నువ్వు అన్నమేగా తినేది. నేను చెప్తున్నా, నీ వంశేవలు కూడా ఉండదు. నేను జాగ్రత్త విజయప్రసాద్ రెడ్డి. ఒకవేళ నీకేదైనా డౌట్ ఉంటే కింద నా నెంబర్ ఇవ్వబడుతుంది, నాకు ఫోన్ చెయ్యి. దమ్ముంటే నీకు నిజంగా నువ్వు సేవకుడు అయితే నేను చెప్తాను నీకు, నువ్వు కలుసుకున్న రోజున నీ జీవితంలో చూసి ఉండవు ఎప్పటికీ. విజయప్రసాద్ రెడ్డి, నీకే చెప్తున్నా,
ఏమనుకున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడి క్రైస్తవుల మీద పడి వీడియో చేసుకున్నావు, ఏడుస్తున్నావు. నీకేం బుద్ధి ఉందా? అసలు పీటిన్నావా, అన్నం తిన్నారా కడుపుకు నువ్వు? ఎరా విజయప్రసాద్ రెడ్డి, ఏం తింటున్నావు నువ్వు? అన్నమేక తినేది నువ్వు? నీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా క్రైస్తవుల మీద పోవద్దు? సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనము కొట్టుకుపోయింది మొత్తము. ఒకసారి చదువు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనము చదువు. 32వ వచనం చదువు. మొత్తం కొట్టుకుపోయింది. అదే విధంగా నీ వంశం లేకుండా పోతావు విజయప్రసాద్ రెడ్డి. సేవకులతో పెట్టుకుంటే నీవెవరితోనే పెట్టుకో, సేవకులతో పెట్టుకున్నావా నువ్వు జీరో అయిపోతావు చివరికి.